హైదరాబాదులోని మూసీ నది ఒక పునర్జీవ నదిగా మార్చడం కోసం 55 కిలోమీటర్ల విస్తీర్ణాన్ని పెంచి శుభ్రపరిచి ఒక జీవనదిగా మార్చాలనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సింగపూర్లోని మెయిన్ హార్ట్ కన్సార్టియం అనే ఒక సంస్థతోని ఇవాళ దాన్ని డిజైనింగ్ మార్చి నగర ప్రజలు సంవత్సరాల తరబడి పీడిస్తున్నటువంటి మూసీ నది మురికిని పారదోలి ఒక మంచినీటిని ఒక పారే ప్రాజెక్టుగా తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఒక మానస పుత్రికగా మూసీ నదిని దత్తత తీసుకొని అభివృద్ధి చేయడం అనేది తెలంగాణ ప్రజల అదృష్టంగా, ఇది మూసీ నది పరివాహక ప్రాంత ప్రజల అదృష్టంగా మనందరం కూడా భావించాలని కోరుతున్నాం. ఒకవైపు మూసీ డెవలప్మెంట్ని, మూసీ శుద్ధీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మూసీ బాధితులతోని ఇవాళ చిల్లర రాజకీయాలు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. ఇవాళ ప్రతిపక్షాలు వెన్నపూసలేని ప్రతిపక్ష నాయకులు మూసీ బాధితులని పేరు పెట్టుకొని దాన్ని ఒక రాజకీయం చేయడం, ఫోటోల కోసం ఫోజులు ఇచ్చి రోజుకొక లీడర్ పోయి వాళ్ళని మానసికంగా మరింత రెచ్చగొట్టే ప్రయత్నాలు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేయడం అనేది అత్యంత దురదృష్టకరం. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల తీరు అనేది దౌర్భాగ్యం, అంతకంటే మించిది ఏం లేదు. కాబట్టి బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు, మరీ బీజేపీ నాయకులకు ఈరోజు గాంధీ విగ్రహాన్ని పెడితే కూడా వ్యతిరేకించే ప్రయత్నం జరుగుతూ ఉంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకిస్తూ గాంధీ విగ్రహం పెట్టడానికి కూడా బీజేపీ నాయకులు వ్యతిరేకించడం అంటేనే ఇవాళ మహాత్ముడికి ఇవాళ ఎంత పెద్ద ద్రోహం తలపెడుతున్నారనే విషయాన్ని కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలనలో మూసీ నది పునర్జీవ నదిగా శుద్ధీకరణ జరగడం అనేది ఒక అత్యంత ఈ ప్రాజెక్టును మనందరం కూడా స్వాగతించాలని కూడా కోరుతా ఉన్నాం. మూసీ పరిసర ప్రాంత కావచ్చు, దాని ఉన్నటువంటి ఆనుకొని సంవత్సరాల తరబడి జీవిస్తున్నటువంటి ఇవాళ అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం అన్యాయం చేయట్లేదు. అందరికీ కూడా పునరావాసం కల్పిస్తాం. ఏ ఒక్క బాధితుడు కూడా అన్యాయం జరగదు. ఈ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి పాలనలో బాధితులు వినతి పత్రాలు ఇస్తేనో విజ్ఞప్తులు చేస్తే కూడా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది, మాట్లాడుతూ ఉంది. బీఆర్ఎస్ పాలనలో ఇవాళ మల్లన్న సాగర్ బాధితుల గోస మనం మున్సిపల్ ఎన్నికల్లో చూసినాం. ఫార్మాసిటీ బాధితులు గతంలో వాళ్ళు వ్యవహరించిన తీరు చూసినాం. ఇంకా ఉన్నటువంటి వాళ్ళ వ్యవహారంలో అనేక మంది సంఘటనలు మనం చోటు చేసుకున్నటువంటి చూసినాం. బీఆర్ఎస్ పాలనలో లాగా మనం ఎక్కడ కూడా పేద ప్రజల్ని ఆదుకున్నం తప్ప వాళ్ళని రోడ్డున పాలు చేయలేదు. ఈ ప్రజాపాలనలో ఇది పేదల నిర్మూలన ప్రభుత్వంగా, పేద ప్రజలకు పునరావాసం కల్పించే ప్రభుత్వంగా, పేద ప్రజలు మురికివాడలో కంటే ఒక మంచి ఏరియాలో ఉండి వాళ్ళ పిల్లల్ని చదువుకొని వాళ్ళ భవిష్యత్తుని ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రతిపక్షాల విష రాజకీయాలకు, విషపూరితమైన ప్రచారాలకు మూసీ బాధితులు ఎక్కడ కూడా లోను కావద్దు. మీకు అండగా ఈ ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే విషయాన్ని మీరు ధైర్యంగా అండగా ఈ ప్రజాపాలన ఉందనే విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవాలి. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు నీచ రాజకీయాలు వదిలిపెట్టి ఒక అద్భుతమైన నగరంగా ఈ ప్రజాపాలన తీర్చిదిద్దినందుకు అందరూ కూడా సహకరించి ఈ సంవత్సరాల తరబడి పీడిస్తున్నటువంటి మూసీ ఏదైతే మురికి ఉందో, ఇవాళ వరదలు వస్తే ఏదైతే నగర ప్రజలను ముంచుతున్నటువంటి ఈ మూసీ నది ఉందో దాని అందరం కూడా ఇవాళ శుద్ధీకరణ చేసుకొని దాన్ని విస్తరించుకొని దాన్ని ఒక మహానగరంగా, ఒక పారే నదిగా, ఒక పునర్జీవ నదిగా తయారు చేసుకోవాలని కూడా తెలంగాణ మానవ వనరులు కావచ్చు, తెలంగాణ పర్యావరణాన్ని పెద్దపీట వేస్తుంది కావచ్చు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఇది ఒక గొప్ప నగరంగా ఇవాళ గొప్ప మూసీ నది యొక్క ప్రాముఖ్యతను మనందరం కూడా భావితరాలకు చెప్పే విధంగా ఈ ప్రజాపాలన చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా దీనికి సహకరించాలని కూడా మీ అందరికీ కోరుతున్నాం. దయచేసి ఇలాంటి ఇవాళ అభివృద్ధి పనుల దగ్గర, ప్రజలకు ఉపయోగపడే దగ్గర, సంవత్సరాల తరబడి పీడిస్తున్నటువంటి సమస్యను పరిష్కరించే దగ్గర బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఊందాగా వ్యవహరించి ప్రభుత్వాన్ని కూడా సహకరించాలి. మూసీ బాధితుల పక్షాన ఏదైతుందో న్యాయమైన డిమాండ్లని ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాదనదు. వాళ్ళకు పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది. దయచేసి బీఆర్ఎస్ బీజేపీ